గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మండే. ఈరోజు చూసినట్టయితే మార్కెట్ మనకు 100 పాయింట్లు తగ్గడం జరిగింది. కానీ మార్కెట్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది ఈరోజు. అది ఏ విధంగా మనం ఈ 4 మినిట్ క్యాండిల్ని ఎనాలిసిస్ చేసుకోవచ్చో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే మనకు మార్కెట్ అనేది ప్రివ్యూ క్లోజ్ అనేది మనం చూసినట్టయితే మనకు 25,019లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 25,005లో మనకు ఓపెన్ అవ్వడం జరిగింది. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పిఈసీలు ఒకసారి గమనిద్దాం. చూసినట్టయితే ఇక్కడ మనం సేమ్ మనం నిన్న అయితే ఏదైతే యాడ్ చేసుకున్నామో ఈరోజు కూడా అవే పిఈసీలు యాడ్ చేయడం జరిగింది. దీంట్లో ఈ 25,300 పిఈ ఒకటి, ఆ తర్వాత చూసుకున్నట్లయితే 24,700 సిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. ఒకసారి పిఈ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది మనకు మార్కెట్ అనేది ఈరోజు మనకు డౌన్లో కొంచెం ఒకటో పాయింట్ ఏర్పడకుండా కూడా ఇది చాలా హైలో ఏర్పడి ఆ తర్వాత ఈ విధంగా మూమెంటం తీసుకుంది. ఈ విధంగా ఇది ఒక 915 క్యాండిల్, ఇది మొదటగా ఏర్పడింది 915 క్యాండిల్. ఇది ఈ విధంగా మూమెంటం తీసుకుంది. మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినప్పుడు కూడా ఈ 915 క్యాండిల్ ఇక్కడ నుండి మనకు మూమెంటం తీసుకుంటుందో ఇది పైకి వెళ్ళే మూమెంటం ఉంటుందని మనం ఇంతకుముందు మనకు ఎక్స్పైర్ అప్పుడు కూడా సేమ్ ఇదే విధంగా జరిగింది. ఎక్స్పైర్ అప్పుడు కూడా మనకు ఈ విధంగా డౌన్ వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దీన్ని బ్రేక్ చేయకుండా, అంటే ఈ 915 క్యాండిల్ను మనకు మెయిన్ పిఈ కాబట్టి ఇది మనకు బ్రేక్ చేయకుండా మూమెంట్ చూడండి ఈ విధంగా చాలా హై దాకా వెళ్ళడం జరిగింది. కాకపోతే మనం యాడ్ చేసుకున్న పిఈసీలు మాత్రం మనకు డౌన్ సైడే ఉంటాయి. అది ఏ విధంగా ఉందో చూద్దాం. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ 915 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇక్కడనే మనకు మూమెంటం తీసుకుంది. పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇక్కడ ఇది దీన్ని మాత్రం డౌన్ చేయకుండా ఇది ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళింది. మళ్ళీ మనకు డౌన్ అయినా కూడా ఇక్కడ దీని నుంచి మనకు సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఈ విధంగా పైకి వెళ్ళడం జరిగింది. ఓకే. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న పిఈలు ఒకసారి గమనిద్దాం, అవి ఏ విధంగా ఉన్నాయో. దీంట్లో చూసుకున్నట్లయితే ఇది మనం ఈ 24,700 పిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే మనకు దీంట్లో మనకు గ్రీన్ క్యాండిల్ ఉంది. కాకపోతే మనకు మెయిన్ పీలో మాత్రం మనకు రెడ్ క్యాండిల్ ఉంది, దీంట్లో గ్రీన్ క్యాండిల్ ఉంది. ఇదంతా మనం కన్సిడర్ చేసుకోవద్దు. ఎప్పుడైతే మనకు మెయిన్ పీ ఏ విధంగా మూమెంటం ఉంటుందో ఇది కూడా అదే విధంగా మూమెంటం ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఈ 915 క్యాండిల్ నుంచి వెళ్ళి పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు మెయిన్ పీ ఇక్కడ మనకు దీన్ని ఈ 915 రెడ్ క్యాండిల్ మనకి ఇది ఇక్కడ గ్రీన్గా ఉంది, కానీ మెయిన్ పీలో మనకు రెడ్గా ఉంది. కానీ ఇది బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. పైకి వెళ్ళినా కూడా ఇక్కడ అది మాత్రం మనకు ఈ 915 క్యాండిల్ క్లోజ్ చేయలేదు, కానీ ఇక్కడ ఇది మళ్ళీ కిందికి రావడం జరిగింది. అంటే ఇది మనకు ఇక్కడనే మనకు అవుతుందని కాదు, ఇది మనకు డౌన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మనకు మళ్ళీ 51 రూపీస్ నుంచి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 62 రూపీస్ దాకా వెళ్ళింది, మళ్ళీ మనకు డౌన్ అయింది. ఈ విధంగా డౌన్ అయినప్పుడు ఒకసారి మనము మెయిన్ పీ ఒక 915 క్యాండిల్ ఎక్కడ ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూసినట్లయితే మనకు మూమెంటం అర్థమవుతుంది. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు మళ్ళీ 53 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 87 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. దీంట్లో మనకు 33 రూపీస్ దాకా రావడం జరిగింది. ఓకేనా. 34 రూపీస్ దాకా రావడం జరిగింది. ఇది మనకు మంచి మూమెంటం ఉండడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 24,600 పీ ఒకసారి గమనిద్దాం. 600 పీస్ గమనిద్దాం. ఇక్కడ కూడా మనకి ఇది రెడ్ క్యాండిల్గానే ఉంది. ఓకేనా. కాకపోతే మనం అనుకున్నాం ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ అనేది ఇది మనకు దీని బాడీని మనకు ఎప్పుడైతే ఇది మనకు పెరగదు, మళ్ళీ డౌన్ సైడే వస్తుందని చెప్పి అనుకున్నాము. ఇది కూడా మనం చూసుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడ నుండి మనకు రిజెక్ట్ అయిపోయింది. దీని బాడీ నుంచి ఈ విధంగా ఇక్కడ నుంచి మనకు 38 రూపాయల నుండి ఇది మనకి ఏకంగా ఇది 51 రూపాయల దాకా వెళ్ళింది. మళ్ళీ మనకి ఇక్కడ డౌన్ అయింది 37 రూపీస్ దాకా. మళ్ళీ 37 రూపీస్ నుంచి వెళ్ళి ఇది మనకు 44 రూపీస్ దాకా వెళ్ళింది. మళ్ళీ మనకు 38 రూపీస్ నుంచి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది మనకు 64 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా. అంటే ఇది మనకు మెయిన్ పీ ఏ విధంగా మూమెంటం ఉంటుందో ఇది కూడా అదే విధంగా మూమెంటం ఉంటుంది. కానీ మనకు ఎప్పుడైతే ఇక్కడి నుంచి మనం ఇక్కడ పెరగకుండా రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చినప్పుడు ఇది మనం పెరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ క్యాండిల్ అనేది ఇక్కడ చూసారు, ఇక్కడ క్యాండిల్ అనేది చాలా పెద్దగా ఏర్పడింది, అంటే
దీని యొక్క ఈ 915 క్యాండిల్ ఇక్కడ ఇది బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిందంటే దీని ఉద్దేశం ఇది పైకి వెళ్ళే విధంగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా. అదేవిధంగా చివరిగా చూసినట్లయితే ఈ 24,500 పి ఇది చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు రెడ్ క్యాండిల్గానే ఉంది. ఓకేనా. ఇది విధంగా ఇక్కడ నుండి మనకు మూమెంటం తీసుకుంది. 28 రూపీస్ నుంచి వెళ్ళి మెల్లమెల్లగా ఇది 37 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. మళ్ళీ మనకు డౌన్ అయింది 27 రూపీస్కు రావడం జరిగింది. 27 నుంచి వెళ్ళి ఇది మళ్ళీ మనకు 33 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనకు డౌన్ అయిన తర్వాత మళ్ళీ 28 రూపీస్ నుంచి వెళ్ళి ఇక్కడ రాక 33 రూపీస్. ఆ తర్వాత మళ్ళీ 29 రూపీస్ నుంచి వెళ్ళి ఇది ఏకంగా ఇది 46 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఈ విధంగా మార్కెట్లో పీలో మూమెంటం ఉంది కానీ సిలో ఎటువంటి మూమెంటం లేదు. అది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. మెయిన్గా మనం ఒకసారి మళ్ళీ సి గమనించినట్లయితే మెయిన్ సి ఈ 24,700 సి అనేది ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది మనకు మార్కెట్లో ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. కాకపోతే ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈరోజు ఏర్పడిన ఈ 915 క్యాండిల్ దీని మీద మనకు ఎటువంటి క్యాండిల్స్ అనేవి ఏర్పడలేదు. ఈ విధంగా కిందికి డౌన్ వచ్చి మళ్ళీ పైకి వెళ్ళినా కూడా ఇది ఇక్కడ నుండి మనకు రిజెక్ట్ అయిపోయింది. ఇక్కడ నుండి ఇది మనకు రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా మళ్ళీ ఇది డౌన్ సైడ్ రావడం జరిగింది. ఈ విధంగా మూమెంటం ఉన్నప్పుడు ఒకసారి మనం పీని గమనించినట్లయితే దాని యొక్క 915 క్యాండిల్ నుంచి అది మూమెంటం ఏ విధంగా తీసుకుందో మనం గుర్తించినట్లయితే దాంట్లో మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో మనకు ఎటువంటి మూమెంటం అప్ అండ్ డౌన్ మూమెంటం లేదు. ఈ చిన్న మూమెంట్లతో ఇది ఈ విధంగా కిందికి రావడం జరిగింది ఇక్కడి నుంచి ఇక్కడ రాక. ఓకేనా. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న సిలో ఒకసారి గమనిద్దాం. ఇక్కడ ఇది ఈ 25,200 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇది మొదటగా ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పరిచినా కూడా దీని మీద మనకు ఎటువంటి క్యాండిల్స్ అనేవి ఏర్పడలేదు. ఎందుకంటే మనకు మెయిన్ సిఎల్లో ఏర్పడలేదు కాబట్టి ఇది కూడా ఏర్పడలేదు. ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ నుండి మూమెంట్ తీసుకుందో 82 రూపీస్ నుంచి ఇది ఏకంగా ఎక్కరాకి ఇది 110 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత ఇది మనకు డౌన్ ట్రెండ్గా మొత్తం మారడం జరిగింది. ఇక్కడ రాక దీంట్లో ఎటువంటి మూమెంటం లేదు. ఓకేనా. ఇటువంటి ఉన్నప్పుడు మనకు ఉంటే పీలోనే సిలో ఉంటుంది కానీ రెండు రకాలు ఉంటుంది. కాకపోతే ఇది మనకు పైకి కిందికి మళ్ళీ మనకు మూమెంట్ ఉండాలంటే అది మళ్ళీ ఇక్కడ నుండి తీసుకోవాలి సపోర్టు, లేదా ఇక్కడి నుంచి తీసుకోవాలి. కాదు దీంట్లో మనకు ఎటువంటి మూమెంటం తీసుకోకుండా ఇది మనకు దీన్ని బ్రేక్ చేసింది. మెయిన్ బ్రేక్ చేసిన కాంచి చూడండి ఇక్కడ నుండి ఇది బ్రేక్ చేసిన కాంచి ఇది మనకు డౌన్ సైడ్ రావడం జరిగింది. ఓకే. అదేవిధంగా ఈ 25,300 సి ఒక్కసారి మళ్ళీ గమనిద్దాం. మరొకటి చూసుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడ నుండి ఇది 54 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది ఇది మనకు 82 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. అంటే ఎప్పుడైతే మనకు దీని మీద మనకు మూమెంటం ఉంటుందో అప్పుడే మనకు పైకి వెళ్ళే మూమెంటం ఉంటుంది తప్ప మళ్ళీ రాదు. మళ్ళీ ఇది 56 రూపాయల నుండి ఇది ఏకంగా ఇది 70 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అదే చివరి మూమెంట్గా మారి ఆ తర్వాత మళ్ళీ మెల్లమెల్లగా ఇది డౌన్ సైడ్ రావడం జరిగింది. దీంట్లో మనం గుర్తుంచుకున్నట్టయితే పీలో మాత్రం మనకు మంచి మూమెంటం ఉంది. ఫస్ట్ మొదటగా మనం పీఈసీలను రెండు జాగ్రత్తగా గమనించాలి. ఏది ఒక 915 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది, ఏది మనకు 950 క్యాండిల్ నుంచి మనకు రిజెక్ట్ అవుతుంది అనే విషయాన్ని మనం గుర్తించినట్లయితే మనం మెయిన్గా లాభాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 25,400 సి ఒకసారి చివరిగా చూద్దాం. ఇది చూసినట్లయితే ఇది కూడా మనకు 36 రూపీస్ నుంచి ఇది ఏకంగా ఇది మనకు 58 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇక్కడికి డౌన్గా రావడం జరిగింది. ఆ తర్వాత మన 39 రూపీస్ నుంచి వెళ్ళి 39 రూపీస్ నుండి ఇది మనకు 55 రూపీస్ దాకా వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఇది మొత్తం డౌన్ ట్రెండ్గా మారడం జరిగింది. దీంట్లో ఎటువంటి మూమెంటం లేదు. ఈ విధంగా ఈరోజు మూమెంటం ఉంది. మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మాత్రం మనకు మెయిన్గా పీని ఒకసారి మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. పీ అనేది ఏ విధంగా మూమెంటం ఉంది అంటే ఈ పొజిషన్లో సీవునా సరే మనకు రెడ్ క్యాండిల్ ఏర్పడింది. రెడ్ క్యాండిల్ ఏర్పడి మరి పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఈ విధంగా మూమెంటం తీసుకొని పైకి వెళ్తుందో మళ్ళీ దీన్ని బ్రేక్ చేస్తుందా లేదా అనే విషయం మనం జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైతే ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకొని మళ్ళీ మనకు గ్రీన్ క్యాండిల్ ఏర్పడిందో మనకు పీలో కూడా మంచి మూమెంటం ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకేనా. థ్యాంక్ యూ.